నా బిడ్డ పుట్టగానే ఏడ్చిన ఏడుపు మా అమ్మని గుర్తు చేసింది. వాడిని పట్టుకొని హాస్పిటల్కి వాళ్ళ నాన్న తీసిన పరుగులు మా నాన్నని గుర్తు చేశాయి. ఇంటికి తీసుకొచ్చి పురుడు చేస్తూ నా అరిచేతుల్లో వాడిని పెట్టి మంచి పేరు పెట్టమన్నప్పుడు నా మనసు పడ్డ ఆరాటం అంతా ఇంత కాదు. అరే ఇంత ఆరాటపడి ఉంటుంది కూడా అది కదా మా అమ్మ కూడా నా కోసం అని అనిపించింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపను వాడిని నిద్రపుచ్చడం కోసం. వాడు సంతోషంగా ఉంటే చాలు, వాడి సంతోషం కోసం అసలు ఏదైనా చేసేస్తాను అని అనిపిస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మనకి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఇలా కావాలనుకుంటే అలా వచ్చేస్తాయి. అయినా కూడా మనం చాలాసార్లు స్ట్రెస్ ఫీల్ అవుతాము. 2 days రెస్ట్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ ఆ జనరేషన్లో, మన పేరెంట్స్ జనరేషన్లో అసలు ఏ ఫెసిలిటీస్ లేకుండా, పవర్ ఫెసిలిటీస్ లేకుండా, వాటర్ సప్లై లేకుండా, సరిగ్గా ఫుడ్ ఉండకపోయినా మనల్ని మాత్రం ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మనం బాగుంటే చాలని కోరుకున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా కదా. ఒక్కసారి ఆగా ఆలోచించండి, అసలు వాళ్ళకి మనం ఎంత ప్రేమ తిరిగి ఇవ్వాలో. బై గాడ్స్ గ్రేస్ నా పేరెంట్స్ ప్రెజెన్స్ ఫీల్ అయ్యే పిల్లలని అడక్క ముందే నాకు ఆ దేవుడు ఇచ్చాడు. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. మనం అమ్మ నాన్న అయినప్పుడే మన అమ్మ నాన్నల విలువ తెలుస్తుంది కదా.